నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇవాళ టాపిక్ మనం చూసుకుంటే కనుక నీటి పంచాయతీ. ఎస్, పోలవరంపై అంటే పోలవరానికి సంబంధించి కూడా తెలంగాణ వివాదం సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో కూడా చూసుకుంటే పోలవరం నల్లమల సాగర్ వివాదం బచావల్ ట్రిబ్యునల్కు వ్యతిరేకం. 200 టీఎంసీల నీటిని మళ్లిస్తారా, లింక్ ప్రాజెక్ట్ ఆపేయాలని వినతి. ఇంతకు ట్రిబ్యునల్ అసలు ఏం చెప్పింది? ముఖ్యంగా గోదావరి నీటిపై హక్కులు ఎవరికి ఎంతెంత, లింక్ ప్రాజెక్టుకు అనుమతి అవసరమా, పోలవరం నీటిపై ఏపీకి హక్కు లేదా? ఈ అంశంపై మాట్లాడదాం. మనకి డిబేట్లో అందుబాటులోకి వచ్చారు నీటిపారుదల నిపుణులు గోవర్ధన్ గారు ఉన్నారు ప్రస్తుతం. గోవర్ధన్ గారు నమస్కారం. రైట్, ఈ పోలవరం సంబంధించి నీటి పంచాయతీపై ఏపీ ఇప్పుడు తెలంగాణ సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం కొంత స్ట్రాంగ్గానే ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏం మాట్లాడతారు దీనికి సంబంధించి? అంటే ఈ పోలవరం నల్లమల సాగర్ ఏదైతే ఉందో ఎర్లియర్ గా అంటే ముందు గతంలో ప్రకటించినటువంటిది పోలవరం బనకచెర్ల. పోలవరం బనకచెర్ల పైన మొత్తం ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఒక తీవ్రమైనటువంటి నిరసన బనకచెర్ల పైన ప్రధానంగా వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో మేమందరం కూడా దాదాపు గత సుదీర్ఘకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసినటువంటి ప్రారంభం నుంచి, కాళేశ్వరానికి రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ఫీజిబుల్, అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మేము ప్రధానంగా మొదటి నుంచి కూడా దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. దాంతోపాటు అది అన్సస్టైనబుల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పినాకిని చంద్రఘోష్, రిటైర్డ్ న్యాయమూర్తి, దానిపైన ఏకసభ్య కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసింది. ఆ 3 బ్యారేజీలు కాళేశ్వరంలో భాగంగా అన్నారం, మెడిగడ్డ, సుందిల్లా బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో 3 కూడా అన్సస్టైనబుల్, అన్వయబుల్. రెండవది అవి సాగునీటి నిల్వకు ఏమాత్రం ఉపయోగం కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. అక్కడ నుంచి భారీ ఎత్తున నీళ్ళని, దాదాపు అనేక పదుల దశల్లో నీళ్ళని మల్లన సాగర్కి, కొండపోచమ్మకి, హైదరాబాద్ వరకు ఎత్తిపోసేటటువంటి క్రమం కూడా అది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి భారీ ఎత్తిపోతలు. ఉదాహరణకి మల్లన సాగర్ లో అది ఎకరాకి 1,50,000 రూపాయలు అవుతుంది. ఒక్క పంటకి ఎకరాకి 1,50,000. సుమారు 80,000 రూపాయలు కరెంటు ఖర్చు ఒక పంటకు అవుతుంది. రైతులకు ఒక 20,000 రూపాయలు ప్రతి పంటకి ఇచ్చేస్తే హాయిగా ఎవరిని నీరు అడగకుండా వాళ్ళ పంటలు ప్రకృతికి అనుకూలమైనటువంటి ఒక సుస్థిరమైనటువంటి పంటలు పండించుకుంటారు. దాంతోపాటు ఇది కొండపోచమ్మ కూడా అన్వయబుల్, ఇంకా అంతకంటే ఎక్కువ, సుమారు 2 lakhs వరకు వెళ్తుంది. గంధమల్ల, నల్గొండ వరకు వెళ్తే అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇక హైదరాబాద్ నీరు తరలించడం అయితే అన్సస్టైనబుల్ పూర్తిగా. సేమ్ అలాంటిదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఏ పని అయితే చేశారో అంతకంటే భయంకరమైనటువంటి ఒక తుగ్లక్ పనిని ఈరోజు పోలవరం ప్రాంతం నుంచి, పోలవరం గోదావరి ప్రాంతం నుంచి బనకచెర్ల రాయలసీమ పెన్నా బేసిన్ కి, పెన్నా నది బేసిన్ కి నీళ్ళని, కృష్ణా నది బేసిన్ నుంచి పెన్నా నది బేసిన్ కి నీళ్ళని ఎత్తిపోసేటటువంటి క్రమం ఏదైతే ఉందో, సుమారు ఒక 10 దశలకు పైగా ఉండేటువంటి ఎత్తిపోతలు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎత్తిపోతల క్రమాన్ని, సుస్థిరత్వాన్ని, సస్టైనబిలిటీ కనుక మనం పరిశీలించి చూస్తే 1-2 దశల కంటే ఎత్తిపోతలు వైబుల్ గా ఉండడం లేదు, ఆర్థికంగా వైబుల్ గా ఉండడం లేదు, మిగతా ఏ రకంగా కూడా అది ఫీజిబుల్ గా ఉండడం లేదు. ఒకటి పర్యావరణ రీత్యా, ఆర్థికంగా. రెండోది యంత్ర పని విధానం, కింద నుంచి పైకి నీళ్లు ఎత్తిపోసేటటువంటి క్రమంలో ఎన్ని ఎత్తిపోతలు వస్తే అంత సంక్లిష్టత ప్రకృతి నుంచి ఒక తీవ్రమైనటువంటి ప్రతిఘటనను ఎదుర్కొనేటటువంటి క్రమం కొనసాగుతోంది. కాబట్టి ఇన్ని 10 దశలు ఎత్తిపోతలు అనేటువంటిది ఇది రైతులకు ప్రయోజనకరంగా ఉండే ప్రాజెక్టు కాదు. దానివల్ల అదనపు ఖర్చులు, అంటే దాదాపు కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. ఉదాహరణకి కాళేశ్వరానికి 8,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. 8,000 మెగావాట్ల విద్యుత్, బొగ్గు విద్యుత్ గనక మనం ఉత్పత్తి గనక చేస్తే, ఇప్పటికే అధిక వర్షాలతో పంటలు ఎలా రైతాంగం నాశనమైపోయి విధ్వంసం ఎలా అయిపోతుందో, మొన్న ఇటీవల శ్రీలంక, తెలంగాణ, ఇండోనేషియా, నేపాల్, ఇలా థాయిలాండ్ అనేక ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వర్షాలు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోసిల్ ఫ్యూయల్, శిలాజ ఇంధనాల వల్ల అత్యధిక వర్షాలు, అనీవెన్ వాతావరణ పరిస్థితులు, ఊహించలేనటువంటి వాతావరణ పరిస్థితులు
మన కళ్ళ ముందు ఉద్భవిస్తున్నాయి. ముఖ్యంగా రైతాంగం ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి ఈ సేమ్ కాళేశ్వరం లాంటి ఒక అన్వయబుల్ అన్సస్టైనబుల్ ప్రాజెక్టే, ఆర్థికంగా ఏమాత్రం ఫీజిబుల్ కానటువంటి ప్రాజెక్టే పోలవరం బనకచెర్ల. ఆ పోలవరం బనకచెర్లకు చంద్రబాబు నాయుడు మరొక పేరు పెట్టే ఈరోజు పోలవరం నల్లమల సాగర్ అని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది. ఇది వాస్తవంగా తెలంగాణలో మేము కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహట్టి నుంచి రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసేసి మార్చి సుమారు 1,00,000 కోట్లకి అది 82,000 కోట్లతో స్టార్ట్ చేశారు. ఈ రోజు పోలవరం బనకచెర్ల కూడా ఖచ్చితంగా 82,000 కోట్లతో స్టార్ట్ చేశారు. అది కూడా దాదాపు కాగ్ రిపోర్ట్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ నివేదిక ఏదైతే ఉందో అది 1,42,000 కోట్లు అవుతుందని చెప్పేసి కాగ్ చెప్పింది. కానీ కాగ్ తర్వాత లేటెస్ట్ గా ప్రపంచంలో వచ్చినటువంటి ఎస్ఎస్ఆర్ రేట్, అంటే స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్, అంటే ప్రతి ఏటా పెరిగేటటువంటి స్టీల్, కాంక్రీట్, సిమెంట్, అనేక ప్రాజెక్టుల్లో వాడేటటువంటి అనేక ఉపకరణాల రేట్ ఎప్పుడైతే ప్రతి ఏటా పెరుగుతుందో దానికి తగ్గట్టు రెండు రాష్ట్రాల సమ్మతి లేకుండా కొత్త ప్రాజెక్టుల అంటే మిగులు జలాలు లేవు, వరద జలాలు లేవు అని అంటున్నారు కదా, ఎలా చూడాలి? అంటే యాక్చువల్ గా గోదావరికి సంబంధించి చాలా మంది ఒక తప్పుడు వాదన చేస్తున్నారు. అంటే కృష్ణాలో మనకి కర్ణాటక తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, కృష్ణ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తుంది కృష్ణా నది పొడవునా. అయితే ఇక్కడ కృష్ణా నది మొత్తంలో ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే ఆల్మట్టి నుంచి, కర్ణాటక నుంచి మొదలుకొని దాదాపు చివరి వరకు ఆంధ్ర వరకు అంతా కూడా ఒక క్రౌడెడ్ డ్యామ్స్, అంటే విపరీతమైనటువంటి బ్యారేజీలు, విపరీతమైనటువంటి భారీ ఆనకట్టలతో నిండి ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా కృష్ణా నదిలో మనకు సర్ప్లస్ వాటర్ అనేది లేదు. ఇప్పుడు కృష్ణా నదిలో కడితే మిగులు జలాలపైన కట్టాలి. అదే గోదావరికి వచ్చేసరికి చాలా మంది ఏంటంటే గోదావరిలో ఎక్కువ భాగం పోలవరం దాటిన తర్వాత కొన్ని వందల టీఎంసీల నీళ్లు దిగువన వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక వాదన చేస్తున్నారు. ఈ వాదనలో సుస్థిరత లేదు. ఈ వాదనలో సుస్థిరత ఎందుకు లేదు అంటే ఈ వాదనకు సంబంధించి మహారాష్ట్ర కానీ, గోదావరికి ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, లేకపోతే అంటే ఎటువైపు శ్రీరామ్ సాగర్ పైన ఉండేటటువంటి నాసిక్ మధ్యలో ఉండేటువంటి మహారాష్ట్ర కానీ, లేదు ఇటువైపు మహారాష్ట్ర దాంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ప్రాంతంలో కూడా గోదావరి పైన ఇంకా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిగా నిర్మించలేదు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిగా నిర్మించి వాటర్ అలొకేషన్ కనుక నిజంగా పూర్తిగా అయిపోతే మనకి గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉండదు, గోదావరిలో వరద జలాలు ఉండవు. అంటే ఈ గోదావరిలో ప్రాజెక్టులు నిర్మించకుండానే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీటి కేటాయింపులు ఇప్పటికే జరిగిపోయాయి. ఇది బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కానీ గోదావరి వాటర్ అలొకేషన్ జరిగింది. ఒకవేళ ఈ ప్రాజెక్టులు కనుక ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం, మహారాష్ట్ర ఎగువన, ఛత్తీస్గఢ్ లో, లేకపోతే ఇటు మధ్యప్రదేశ్ లో, మిగతా అనేక ప్రాంతాల్లో, ఒరిస్సాలో, మిగతా తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులు కనుక నిర్మించినట్టయితే గోదావరిలోంచి సముద్రంలో కలిసినటువంటి వరద జలాల అంచనా తగ్గిపోతుంది. వరద జలాల యొక్క ప్రామాణికమైనటువంటి ఒక మిగులు ఏదైతే సముద్రంలో చేరుతుందో అది తగ్గిపోతుంది. కాబట్టి నికర జలాలు, వరద జలాలు ఇతర రాష్ట్రాలకు కేటాయించినటువంటి జలాల పైన ఒక స్పష్టమైనటువంటి సర్వే అనేటటువంటిది, ఒక నిర్దిష్టమైనటువంటి అన్వేషణ, ఎక్స్ప్లోరేషన్ అనేటటువంటిది సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో కానీ అవి జరగలేదు. ఇవి చాలా కీలకమైనటువంటి విషయం. రెండవది, మనకి ఇక్కడ ఏదైతే తెలంగాణలో మరొక ప్రాజెక్టు గోదావరిలో నిర్మించి అక్కడ నుంచి ఒక విషయం చెప్పండి. పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా కూడా జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ఏపీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో కేంద్రం పరిధిలోనే ఉంటుంది, అక్కడ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ ఏదైతే మిగులు జలాలు, వరద జలాలు అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణతో కూడా కొంత సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్యావరణ అనుమతులు కూడా లేవు పోలవరానికి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దానికి మీరేమంటారు? అంటే పోలవరానికి సంబంధించి నిర్దిష్టంగా మాట్లాడుకుంటే చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పటికే నేను చాలా పత్రికల్లో కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యాసాలు రాస్తున్నాను. పోలవరానికి సంబంధించినటువంటి విషయాల్లో
అంటే పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేవా, అవి కూడా లేవంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అంటే అనుమతులకు సంబంధించి ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోలవరం అనుమతులు. పోలవరం బనకచెర్లకు సంబంధించి కూడా ఇంకా పోలవరం బనకచెర్ల పాత ప్రాజెక్టు ఏదైతే ప్రతిపాదించారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే, అది జలశక్తి శాఖ కింద ఉండేటటువంటి అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఆ, మొదటి నివేదికని తిరస్కరించింది. తిరస్కరించినటువంటి తర్వాత మళ్ళీ ఇప్పుడు పోలవరం నల్లమల ప్రాజెక్టు పేరిట మళ్ళీ బనకచెర్ల అనే దాన్ని తొలగించేసి సేమ్ అదే పథకాన్ని పేరు మార్చి పెట్టారు. నల్లమల అంటే నల్లమల అడవులు ఆ విధంగా ఆరోపణలు వస్తుంది. అక్కడ నుంచే దాదాపు సుదీర్ఘమైనటువంటి టన్నెల్స్, నీటి సొరంగాలు వెళ్తాయి. ఇక్కడ దానికి కూడా ఇప్పటికీ అనుమతులు లేవు. ఇంకోటి పోలవరానికి సంబంధించి నిర్దిష్టంగా మాట్లాడుకుంటే చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో దాదాపు గత 20 సంవత్సరాల క్రితం అమెరికా నుంచి వచ్చినటువంటి సాయిల్ నిపుణులు, అంటే భూగర్భానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్లో అడుగు భాగంలో ఉండేటువంటి భూమి అడుగు భాగంలో ఉండే భూగర్భ ప్రాజెక్టు నిపుణులు వచ్చేసి ఏం చెప్పారంటే, పోలవరం ప్రాజెక్టు అవతలి గట్టు నుంచి కుడిగట్టు నుంచి ఎడమగట్టు వరకు ఒక 1390 మీటర్ల పొడవు ఉంటుందండి, 2 గట్టుల మధ్య దూరం. మధ్యలో ఉండేటటువంటి భూమి బెడ్ లెవెల్ నుంచి దాదాపు 100 మీటర్ల లోతు వరకు ఎక్కడా కూడా మనకు బలమైనటువంటి ఒక భారీ ఆనకట్ట కట్టడానికి అనువైనటువంటి రాయి లేదు. శ్రీరామ్ సాగర్ లో అత్యంత పై ఉపరితలంలోనే కొద్ది మీటర్లలోనే గ్రానైట్ రాయి, బలమైనటువంటి రాయి ఉంది. మనకి నాగార్జున సాగర్ లో ఉంది, శ్రీశైలంలో ఉంది, ఎల్లంపల్లిలో ఉంది, కడం ప్రాజెక్టులో ఉంది. ఇలా అనేక ప్రాజెక్టుల్లో అంటే ఒక పెద్ద ఆనకట్ట కట్టడానికి ఒక రాయి ఉండాలి అడుగు భాగంలో, భూగర్భంలో. కానీ భూమి ఉపరితలం నుంచి గోదావరి బెడ్ లెవెల్ నుంచి 100 మీటర్ల వరకు పోలవరంలో రాయి లేదు, ఒక బలమైన రాయి లేదు. అంటే స్పిల్వే ఎక్కడైతే గేట్లు ఆనకట్ట కట్టి ఈ గోడని తీసుకెళ్లి ఆ రాయి మధ్యలో ఇరికించడానికి అనువైనటువంటి భూమి 100 మీటర్ల తర్వాత ఉంది. 100 మీటర్లు అంటే ఎంతంటే మనం 12 అంతస్తుల భవనం ఎంతైతే ఉంటుందో 12 అంతస్తుల భవనానికి సమానమైనటువంటి ఎత్తు భూ ఉపరితలం నుంచి పైకి తీసుకెళ్తే 12 అంతస్తుల తర్వాతనే మనకు రాయి దొరుకుతుంది. అంటే భూగర్భం కిందికి దానికి ఆపోజిట్ లో పెడితే. కాబట్టి ఆ 12 అంతస్తుల కింది వరకు డయాఫ్రమ్ వాల్ ఎడమగట్టు నుంచి కుడిగట్టు వరకు 1390 మీటర్లు కట్టారండి పొడవున భూగర్భంలో. అది 20 గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో 423 కోట్లతో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్, మీటర్న్నర వాల్ తునాతనకలు అయిపోయింది సగ భాగం పాటు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? మళ్ళీ భారీ ఎత్తున జర్మన్ ఒక కంపెనీకి ఇచ్చి ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ అంటే భూమి అడుగున భూగర్భంలో లోతు వరకు బండ ఉన్నంత వరకు వెళ్ళి ఆ బండ లోపల ఇరికించేటటువంటి ఒక డయాఫ్రమ్ వాల్ అనేటటువంటిది మీటర్న్నర వెడల్పు వాల్ ప్రపంచంలో ఏ కంపెనీ కట్టదు, ఒక జర్మన్ కంపెనీకి నిర్మిస్తుంది. ఆ జర్మన్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కలిస్తే అది నిర్మిస్తుంది. ఆ వాల్ కూడా నిలిచే అవకాశం లేదండి. సో పోలవరానికి సంబంధించి గోదావరి ట్రిబ్యునల్ రాష్ట్రాలు కేటాయించినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో అవి పోగా వరద జలాలు కావచ్చు, మిగులు జలాలు అనేవి లేవు. వాటి మళ్లింపు అనే దాన్ని ట్రిబ్యునల్ గుర్తించలేదు. బైదవే పర్యావరణటువంటి అనుమతులు కూడా తీసుకోలేదనేది తెలంగాణ చెప్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా చూసుకుంటే గనక ఒకవేళ వరద జలాల పేరుతో నీటిని మళ్లిస్తే గనక తెలంగాణకు కేటాయించిన నికర జలాలకు నష్టం కలుగుతోంది అనేది ప్రధానంగా వినిపిస్తోంది. 75% విశ్వసనీయత ఆధారంగా నీటి కేటాయింపులు ఉంటేనే బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు వెళ్లాలని కేంద్ర జలశక్తి శాఖ CWSA మార్గదర్శకాలు కూడా జారీ చేశాయి. సో మరి గోవర్ధన్ గారు ఏమంటారు విందాం. గోవర్ధన్ గారు, రైట్గా ముఖ్యంగా వినిపిస్తుంది ఏంటంటే తెలంగాణ కేటాయించిన నికర జలాలకు నష్టం కలుగుతోంది, ఒకవేళ వరద జలాల పేరుతో నీటిని మళ్లిస్తా అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ తెలంగాణ చేస్తోంది. మరి దీనికి గోవర్ధన్ గారు ఏమంటారు? గోవర్ధన్ గారు, అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం అంటే పోలవరం ప్రాజెక్ట్ మేము రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా సుస్థిరమైనటువంటి ప్రాజెక్టులకు మేము వ్యతిరేకం కాదు. అంటే సుస్థిరమైనటువంటి ప్రాజెక్టులకి, గ్రావిటీ ప్రాజెక్టులకి. కానీ పోలవరం ప్రాజెక్టు పైన అనేక మంది ప్రపంచ ప్రఖ్యాత నీటిపారుదల నిపుణులు చాలా తీవ్రమైనటువంటి
వ్యతిరేకతని వ్యతిరేకతని వెల్లడి చేశారు. రాజమండ్రిలో ఉండేటటువంటి హనుమంతరావు ఆయనతో మేము దాదాపు సుదీర్ఘ కాలం పాటు ఆయన జీవించున్న చివరి 10 ఏళ్లలో ఆయనతో దాదాపు సుదీర్ఘ కాలం పాటు మేము పనిచేశాం. విరామం లేకుండా వారు అనేక మంది పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది అన్సస్టైనబుల్, అది ఏ రోజైనా నిర్మిస్తే ఆంధ్ర ప్రాంత ప్రజలని కాకినాడ వరకు అనేక ప్రాంతాలను ముంచుతుంది అని కూడా చెప్పారు. పోలవరానికి భవిష్యత్తు లేనప్పుడు పోలవరం నుంచి పాత బనకచెర్ల గాని లేకపోతే నల్లమల ప్రాజెక్టు గాని ఇది అత్యంత ఏమాత్రం కూడా అనువైనటువంటిది కాదు. రెండోది నీటిపారుదల విషయాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో పోలవరం నుంచి నీళ్లు ఎత్తిపోసినటువంటి క్రమం కూడా పోలవరానికే ఒక భవిష్యత్తు లేనప్పుడు, అంటే పోలవరం వాస్తవంగా రాజకీయ నాయకులు సమాజం పైన విసిరిన ప్రాజెక్టు. అది ప్రపంచ నీటిపారుదల నిపుణులు ఒక శాస్త్రీయమైన పరిశోధనతో దాన్ని నిర్మించినటువంటి ప్రణాళిక వేసినటువంటి ప్రాజెక్టు కాదు. పోలవరం అనేటటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు. రెండోది ఇంకోటి చాలా కీలకమైన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నుంచి 45 కిలోమీటర్ల వెనక కొయిదా అనే ఒక ప్రాంతం ఉంటుందండి. కొయిదా అనే ఒక ప్రాంతం పోలవరంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జల సంఘం నీటిపారుదల లెక్కల్ని రెగ్యులర్ గా తీసేటటువంటి ఒక విభాగం ఉంటుంది. తర్వాత రెండవది కొయిదాలకు కూడా నీటిపారుదల లెక్కలు ఎంత వస్తున్నాయి అనేది లెక్కలు తీస్తుంది. ఈ రెండు చోట్ల చాలా కీలకమైనటువంటి వేరియేషన్స్ భయంకరమైన తేడా ఏంటంటే పోలవరం కొయిదా దగ్గర ఎంతైతే మనకు నీటి పరిమాణం వస్తుందో పోలవరం దగ్గరికి వచ్చేసరికి భారీ ఎత్తున నీరు మొత్తం మాయమైపోతుంది. అంటే పాపికొండల వద్ద కొయిదా అనేటువంటి ప్రాంతం వద్ద భూగర్భంలో ఒక భయంకరమైనటువంటి అగాధం, ఒక పెద్ద భారీ రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోంచి నీళ్ళన్నీ కూడా డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయండి. డైరెక్ట్ సముద్రంలోకి న్యాచురల్ గా గత 20-30 ఏళ్ల నుంచి రెగ్యులర్ గా వెళ్తున్నాయి. అంటే నేను 20-30 ఏళ్ళ స్టడీ ఏదైతే ఉందో, అధ్యయనం ఏదైతే ఉందో మా దగ్గర ఉంది. ఆ లెక్కల్ని కూడా పోలవరం దగ్గర ఒక 2-3 మీటర్ల ఎత్తుతో నీళ్లు ఎత్తుతో వస్తుంటే కొయిదా దగ్గర పోలవరంకి వచ్చేసరికి ఆ నీరు పరిమాణం ఏదైతే ఉందో భయంకరంగా తగ్గిపోతుంది. అంటే మామూలుగా ప్రాజెక్టు గోదావరి నది నడిచేటప్పుడు వరద రన్ ఆఫ్ లో ఉన్నప్పుడు, వరద ప్రవాహంలో ఉన్నప్పుడు, అదే మీరు ప్రాజెక్టు కట్టిన తర్వాత నీటి నిల్వ 194 టీఎంసీలు ఏర్పాటు చేసినప్పుడు, నిల్వ చేసినప్పుడు ఉన్న నీరంతా కూడా ఆ భూమి మధ్యలో ఉండేటువంటి పెద్ద గుండంలో అగాధంలో పడి ఉన్న నీరంతా కూడా ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయిపోయి సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. అంటే సముద్రంలోకి వెళ్లే పరిస్థితి కనుక ఉంటే ఆ ప్రాజెక్టు నిర్మించేది అండగా ప్లేస్ కూడా కరెక్ట్ కాదంటారా? ఏమండి ప్లేస్ కూడా కరెక్ట్ కాదంటారా నిర్మాణానికి సంబంధించి? ఆ ప్లేస్ అనువైంది కాదు. మేము కాళేశ్వరంలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేడిగడ్డ అనేటువంటి ప్లేస్ ఏదైతే కాళేశ్వరం ఫ్రమ్ ద బిగినింగ్ నీటి సోర్స్ ఏదైతుందో అది అనువైంది కాదు అని చెప్పాం. అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలు నీటి అడుగు నుంచి 3 బ్యారేజీల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అనేక బొంగలు పడ్డాయి. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన 2019లో నిర్మించి 2019లో ప్రారంభిస్తే 2023 అసెంబ్లీ రెండవసారి కేసీఆర్ ఎన్నికలకి జస్ట్ 2 నెలల ముందే అది మొత్తం 6 అడుగులు కుంగిపోయిందండి. 6 అడుగులు, సుమారు 11 గేట్లు 6 అడుగులు, ఒక్కొక్క వేరియేషన్ లో కుంగిపోయినాయి. సేమ్ ఈ రోజు పోలవరం కూడా 100 మీటర్ల అడుగు 100 మీటర్ల తర్వాత మాత్రమే ఒక బలమైనటువంటి రాయి ఉంది. 100 మీటర్ల వరకు కూడా టోటల్ శాండ్ అంటే శాండ్ బెడ్ అంటారు దాన్ని. శాండ్ బెడ్ ప్రాజెక్ట్ కనుమైంది కాదు. మీరు శాండ్ లో నీళ్లు పోస్తే, శాండ్ లో కనుక మీరు వేసవిలో నీళ్లు పోస్తే ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోతాయి. మీరు ఎన్ని నీళ్లు పోసినా ఉండవు అక్కడ. అలానే మీరు ప్రాజెక్టు నిర్మించిన తర్వాత శాండ్ లో నీళ్లు నిలిపితే ఆ శాండ్ లో ఉన్నటువంటి రంధ్రాల గుండా కిందికి నీళ్లు మొత్తం పోయి ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే కట్టారో ఆ డయాఫ్రమ్ వాల్ ను తన్నుకొని నీళ్లు డయాఫ్రమ్ వాల్ ను బద్దలు చేస్తాయి. ప్రాజెక్టులో 10 టీఎంసీల నీళ్లు నిల్వ చేయకముందే 427 కోట్లతో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ తునాతునకలు అయిపోయింది.
మీరు డయాఫ్రమ్ వాల్ ఈరోజు ఏది జర్మన్ కంపెనీ ఏదైతే జర్మన్ మెగా కృష్ణారెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడో అది నిర్మించిన తర్వాత అది నిర్మించిన తర్వాత కూడా ఉమ్, అది నిర్మించిన తర్వాత కూడా 194 టీఎంసీల నీళ్లు నిల్వ చేస్తే శాండ్ లోంచి నీళ్ళన్నీ కూడా ఆ రంధ్రాల్లోకి వెళ్ళిపోయి ఆ ఆ డయాఫ్రమ్ వాల్ ని పగలగొట్టుకుని కింద అడుగు భాగం నుంచి మొత్తం వెళ్తాయి. చివరికి అలాంటి సమయంలో ప్రాజెక్టులో భారీ ఎత్తున కనుక నీళ్లుంటే ఆ ప్రాజెక్టును కూడా బదులు కొడతాయి. సేమ్ అదే ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం 3 బ్యారేజీల విషయంలో ఒక్క నీటి చుక్క కూడా అది రిపేర్ చేసే వరకు నిల్వ చేయకూడదని చెప్పారు. ఈరోజు మేము తెలంగాణలో ఉంటున్నాం. మేము తెలంగాణ వాస్తవమై ఉండి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తప్పుడు ప్రాజెక్టు, ఒక భయంకరమైన ప్రాజెక్టు. అతన్ని కేసీఆర్ ని, ఈటెల రాజేందర్ని, హరీష్ రావుని, అందులో పనిచేసినటువంటి అనేక మంది ఐఏఎస్ అధికారుల్ని, అందులో పనిచేసినటువంటి అనేక మంది ఇంజనీర్లని 330-40 మందిని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళందరినీ కూడా డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి పినాకిని చంద్రఘోష్ సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ చెప్పిందండి. ఆ ఏకసభ్య కమిషన్ లో మేము కూడా సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళం మేము కూడా ఉన్నాం. 119 మంది సాక్షుల్లో నేను కూడా ఒక సాక్షిని. నేను కూడా ఒక 13 పేజీల నివేదిక మా జలసాధన సమితి ఆర్గనైజేషన్ తరఫున మేము కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సేమ్ పోలవరం ప్రాజెక్టు కూడా అది నిర్మాణం పూర్తయి వాటర్ నిల్వ చేసిన తర్వాత కేంద్రం ఈ సత్యాన్ని చెప్పడం లేదు. అంటే కేంద్రం ఎందుకు ఈ సత్యాన్ని చెప్పట్లేదు అంటే కేంద్రం యొక్క డిఫాల్ట్ ఘోరమైనటువంటి డిఫాల్ట్ ఏముంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా చంద్రశేఖరరావు ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి మద్దతు చేసింది. అందువల్ల చకచక అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్ని వచ్చేసాయి. అదే ఈరోజు ఆ రోజు ఇంకా మోడీ ప్రభుత్వానికి చాలా భారీ మెజారిటీ ఉండే. ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం పైన, నితీష్ ప్రభుత్వం పైన, మోడీ ప్రభుత్వం ఈ 2 పిల్లర్ల పైన, రెండు స్తంభాల పైన అది నిలుస్తుంది ఈరోజు. కాబట్టి నితీష్ ఏది ఆడిస్తే అది ఆడతాడు ఆట. చంద్రబాబు నాయుడు ఏది ఆడమంటే అది ఆడతాడు. ఆ విధంగా పోలవరానికి అనుమతులు రావచ్చు. కానీ పోలవరానికి అనుమతులు వచ్చినప్పటికీ కూడా ప్రకృతి అనుమతి ఇవ్వదు. ప్రకృతికి వ్యతిరేకంగా, ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడ కూడా నిర్మించినటువంటి మానవ నిర్మిత ఇంజనీరింగ్ కట్టడం అనేది మీరు ఈ ప్రశ్న తీసుకొచ్చారు కాబట్టి పోలవరం ప్రాజెక్టుకే అంటే విభజన చట్టంలో అనుమతి ఉంది కదా, మరి కొత్తవి ప్రారంభించవచ్చా? ఈ పోలవరం నల్లమల్ల సాగర్ వివాదానికి సంబంధించి చూసుకుంటే ప్రకృతి ఒప్పుకోదంటున్నారు. మరి ఈ కొత్త ప్రాజెక్టులో లింకర్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఎట్లా చూడాలంటారు? అసలు పోలవరానికి భవిష్యత్తు లేనప్పుడు పోలవరం నుంచి నీటి ఎత్తిపోతలు అనేటువంటిది అది మేము ఎలా అయినా పూర్తి చేసి తీరుతాం ఖచ్చితంగా అని చెప్పి అప్పుడు ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. ఖచ్చితంగా 1 సంవత్సరాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు మేము పూర్తి చేసి తీరుతాం అని. అది ఎలా అంటారు? మీరు అన్నటువంటిదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తుమ్మిడిహట్టిని పక్కన పెట్టి అద్భుతమైనటువంటి కింద తొలి దశలోనే భూ ఉపరితలంలోనే అద్భుతమైనటువంటి గ్రానైట్ రాయి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి సుస్థిరమైన ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి ఏదైతే కాళేశ్వరం నిర్మించారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మేము ఫ్రమ్ ద బిగినింగ్ చేసాం. అది పనికి రాదు, అది అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టు. అది ఇసుక బెడ్ పైన 3 బ్యారేజీలు కట్టారు, అది పోతుంది అని మేము చాలా కాళేశ్వరం ఎత్తిపోతలు అని చెప్పేసి మేము ప్రముఖ పత్రికల్లో రాశాం. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లీడింగ్ తెలుగు ఇంగ్లీష్ డైలీస్ లో మేము రెగ్యులర్ రాశాం చంద్రశేఖరరావు ప్రభుత్వం దిగే వరకు. కాబట్టి రాజకీయ నాయకుల ఆకాంక్షలు, చంద్రబాబు నాయుడు ఆకాంక్షలు, కేసీఆర్ ఆకాంక్షలు, మోడీ ఆకాంక్షలను బట్టి ప్రాజెక్ట్ ఉండదండి. ప్రాజెక్టు ఉండడం అనేది ఒక శాస్త్రీయ నియమాలపైన, ఒక ఇంజనీరింగ్ నియమాలపైన, ఒక సుస్థిరమైనటువంటి నియమాలపైన, భూగర్భంలో ఉండేటటువంటి అనువైన ప్రాంతాన్ని బట్టి ఉంటుందండి. ప్రాజెక్ట్ ఎక్కడ పడితే అక్కడ కట్టరు. ప్రాజెక్టుకు అత్యంత అనువైనటువంటి ప్రాంతం ఉండాలి. అది మొదటి డయాఫ్రమ్ వాళ్ళకి చెక్ పెట్టింది. ఈరోజు అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే పోలవరాన్ని గురించి క్రిటికల్ గా ఎనాలిసిస్ చేయడంలో ఆంధ్రాలో చాలా లోపాలు ఉన్నాయి. ఆంధ్రాలో వాస్తవంగా రాజమండ్రి వాసి ఇంజనీరింగ్ చీఫ్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు. ఎన్టీ రామారావు కాలంలో రిటైర్డ్ అయ్యారు.
హనుమంతరావు ఐక్యరాజ్య సమితిలో నీటిపారుదల ఆ, ఆ, సలహాదారుగా పనిచేశాడు. ఆ, వారితో వారితో కలిసి నేను చాలా సుదీర్ఘకాలం పాటు 10 ఏళ్ళు పనిచేశాను. చివరిలో ఆ ఆయన పోలవరం అనేటువంటిది ఆంధ్ర ప్రజల పాలిట అది శత్రువుగా మారుతుంది, అత్యంత ప్రమాదకరం అని చెప్పారు. కానీ ఆంధ్రలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అది వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఆ, ఆ, లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా ఏ పార్టీలు కావచ్చు, కొద్దిమంది నీటిపారుదల పరిశోధకులు కావచ్చు, పోలవరాన్ని ఆ పోలవరానికి మేము వ్యతిరేకమే. పోలవరం యొక్క సుస్థిరంగా అది నిర్మించాల్సిన పరిస్థితి కనుక, అనువైన పరిస్థితులు కనుక ఉండి, అది ప్రపంచంలో మిగతా ప్రాజెక్టులాగానే అది అత్యంత సుసాధ్యమైనటువంటి ప్రాజెక్ట్ అయితే ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ ఇది చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత నీటిపారుదల శాస్త్రవేత్తలు, నిపుణులు, ఈ దేశంలో నిపుణులు, మిగతా వాళ్ళందరూ కూడా వ్యక్తం చేశారు అది అది అన్సస్టైనబుల్ అని. రెండోది, ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎందుకు దాన్ని అది అన్సస్టైనబుల్ ప్రకటించడం లేదంటే, మోడీ చంద్రబాబు నాయుడు పిల్లర్ పైన, చంద్రబాబు నాయుడు అనేటటువంటి అధికార స్తంభం పైన నిలబడ్డాడు అనేది అత్యంత కీలకమైనది. రెండోది, ఇంకోటి కీలకమైన విషయం ఏంటంటే, నిజంగా ప్రతి ప్రాజెక్టు ఏ దేశం ఇంజనీర్ల సలహాలు లేకుండానే, ప్రముఖుల సహకారం, పరిశోధకుల శాస్త్రవేత్తల సహకారం లేకుండానే నిర్మాణమైంది. కానీ పోలవరం అనే ప్రాజెక్టు 2 కెనడా శాస్త్రవేత్తలు, నీటిపారుదల నిపుణులు, 2 అమెరికా నీటిపారుదల నిపుణుల, భూగర్భ నిపుణుల సహాయంతో అది కొనసాగుతుంది. ఆ నలుగురు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ నలుగురు ఇంకా అనేక మంది అంతర్జాతీయ నిపుణులు రాసినటువంటి అనేక నివేదికల్ని ఈ రోజు వరకు మోడీ ప్రభుత్వం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఈ రోజుకి వెల్లడి చేయడం లేదు. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెడితే చాలా వాస్తవాలు తెలుస్తాయి. దాంతోపాటు మోడీ ప్రభుత్వం కెనడా నిపుణులకు కానీ, లేదా అమెరికా నిపుణులకు కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పేరిట చాలా భారీ ఎత్తున అనేక 10 కోట్ల రూపాయలు వాళ్ళను హైర్ చేసింది, వాళ్ళ సేవల కొరకు వినియోగిస్తుంది. అయినప్పటికీ కూడా, అంటే మీకు ప్రాకృతిక పరమైనటువంటి, మీరు చూశారు పోలవరంలో ఉండే భయంకరమైనటువంటి సమస్యలు, మా కాళేశ్వరం భూగర్భంలో, అన్నారం, మెడిగడ్డ, సుందిలలో ఉండేటువంటి భూగర్భంలో ఉండేటువంటి ప్రకృతి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉండే స్థితి. చివరికి ఏది మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ ప్రాంతానికి వచ్చేటటువంటి లెఫ్ట్ బ్యాంక్ ఎడమ కాలువ సొరంగం ఏదైతే ఉందో, ఆ సొరంగంలో 8 మంది టన్నెల్ బోరింగ్ మిషన్ తవ్వడానికి అమెరికా నిపుణులు, దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి జేపీ కన్స్ట్రక్షన్స్ కలిసి వెళ్ళి లోపలనే 8 మంది మొత్తం చచ్చిపోయారు. అందులో 2 శవాలు మాత్రమే బయటకెళ్ళి, ఈ రోజుకి కూడా 8 శవాలని సొరంగం నుంచి తీయలేదు. అందులో కూలీలు ఉన్నారు, అమెరికా నుంచి వచ్చినటువంటి అనేక మంది ఇంజనీర్ల నిపుణులు ఉన్నారు. అంటే మన ప్రపంచంలో ఇంత గొప్ప టెక్నాలజీ, రంగారకుడికి నేను వెళ్తాను అని చెప్పేసి ఎలన్ ముస్క్ అన్నా, చైనా అన్నా, లేకపోతే రష్యా అన్నా, అమెరికా అన్నా, చంద్రమండలాలకు వెళ్ళేటువంటి ప్రయోగాలు అనేక దేశాలు చేస్తున్నప్పటికీ, గొప్ప గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణలు, 3 గార్జెస్ లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ, లేదా ఇలాంటి అద్భుతమైనటువంటి సైన్స్ విలసిల్లుతున్నప్పటికీ 6 శవాలని సమకాలీన ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం తీయలేదు అనేది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం అనేటటువంటిది ప్రకృతిలో ఉండేటటువంటి అన్ని సమస్యలను పరిష్కరించదు. ప్రకృతికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి తప్ప సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా ప్రకృతి ఉండదండి. ఇది ఫండమెంటల్ విషయం. అంటే ప్రాకృతిక నియమాలకు తగ్గట్టు మనిషి మసులుకొని నీ శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రకృతి నియమాలకు తగ్గట్టు నువ్వు నిర్మించుకోవడం తప్ప, నీ శాస్త్రీయ నియమాలు నాకు ఇలా ఉన్నాయి, మన శాస్త్రవేత్తలు ఎలా ఉన్నారని చెప్పేసి ప్రాజెక్టు అనువైందిగా మారిపోదండి. రైట్. అంటే ఇరు రాష్ట్రాలకు వచ్చి చర్చించుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి దీనికి సంబంధించి? ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే, ఇది అంటే వాస్తవం ఏంటంటే, ఒకటి చాలా కీలకమైనటువంటి విషయం అండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ ఒక భయంకరమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల ఉచ్చులో చిక్కుకుపోయింది. యాక్చువల్ గా పోలవరం నుంచి బనకచెర్ల పాత ప్రాజెక్టు కానీ, పోలవరం నుంచి నల్లమల, కృష్ణా నుంచి పెన్నా బేసిన్ కు తరలించేటువంటి వాటర్ అంతా కూడా
ఆ ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్లే పరిస్థితి. అసలు అక్కడ ఇక్కడ దక్షిణ తెలంగాణలో కానీ లేదా రాయలసీమ ప్రాంతం పెన్నా బేసిన్ లో కానీ ఎగువ కృష్ణా బేసిన్ లో కానీ ఆ ఇంత భారీ ఎత్తిపోతలు ఏం అక్కర్లేదు. ఆ 4 వాటర్ కాన్సెప్ట్ టి హనుమంతరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఐక్యరాజ్య సమితిలో 30 దేశాలకు 30 దేశాల్లో ఆయన అనేక ప్రాజెక్టులు నెలకొల్పారు. రైట్. ఆయన దాని ప్రకారం చతుర్భుజ జల ప్రక్రియ అంటే రెయిన్ వాటర్ ఒకటి, వర్షపు నీరు ఒకటి. వర్షపు నీరును భూమి ఉపరితలంలో ఒక 2 మీటర్ల లోతు ఉండేటటువంటి ఒక చిన్న చతుర్భుజాకాల గుంతల్లో కనుక నిల్వ చేస్తే దాదాపు వర్షాకాలం నుంచి డిసెంబర్ వరకు నీళ్లుంటాయి. ఆ డిసెంబర్ వరకు ఉండేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో భూ ఉపరితలంలో భూగర్భంలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది. అంటే భూమి అంతా నీరు అయిపోతుంది, భూగర్భంలో కూడా నీరు భారీగా ఉంటుంది. భూగర్భంలో నీరు ఉన్నప్పుడు భూమి అంతా కూడా మట్టి తేమతో ఉంటుంది. 4వది అంటే వర్షపు నీరు, వర్షపు నీరు, భూ ఉపరితలంలో నీరు, భూగర్భ నీరు, మట్టి తేమ. వ్యవసాయానికి కావాల్సింది ఇవి మూడే అండి. నీరు నిల్వ చేయడం అనేటువంటిది వరిలో కూడా, ఎందుకంటే కలుపును నివారించడం కొరకు మాత్రమే నీరు నిల్వ చేస్తారు. దానివల్ల సాయిల్ ఎరోజ్ అవుతుంది, సాయిల్ నాశనం అవుతుంది. ఎందుకు వాటర్ లాగింగ్ అవుతుంది. వరి పొలాలు 2 పంటలు పండించేటువంటి వరి పొలాలను కూడా వాటర్ లాగింగ్ అవుతుంది. ఇది కూడా శాస్త్రీయ వ్యవసాయ విధానానికి పూర్తి విరుద్ధమైంది. దీనివల్ల భూములన్నీ కూడా ఫాలో ల్యాండ్ గా, సారం లేనటువంటి భూములుగా మారిపోతున్నాయి. కాబట్టి ఈ వ్యవసాయ విధానాన్ని 4 వాటర్ కాన్సెప్ట్ ద్వారా గొట్టిగారిపల్లి పాత మెదక్ జిల్లా, కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో గొట్టిగారిపల్లిలో ఈ 4 వాటర్ పద్ధతి ద్వారా ఎకరానికి 4,000 రూపాయల ఖర్చుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆ ఊరు మొత్తం కూడా ఈరోజు చెరుకు పండిస్తున్నారండి. అద్భుతమైనటువంటి ప్రతి చుక్క వాటర్ నీరంతా కూడా భూగర్భంలో ఎగ్గుతుంది, వర్షపు నీరంతా కూడా. అలాంటి మోడల్ 4 వాటర్ కాన్సెప్ట్ చతుర్భుజ జల ప్రక్రియ తార్ ఎడారి రాజస్థాన్ లో 21,000 గ్రామాల్లో రైతులు ప్రజలందరూ కూడా వలస వెళ్ళినటువంటి గ్రామాల్లో నెలకొల్పారు. రాజస్థాన్ లో వసుంధర రాజే ప్రభుత్వం హనుమంతరావు గారి కనుసన్నల్లో ఆ విధంగా 21,000 గ్రామాల్లో మనకు వ్యవసాయం వర్ధిల్లుతుంది. 2 పంటలు. రెండవది చనిపోయినటువంటి బోర్లన్నీ కూడా పనికి రాకుండా, నీరు లేకుండా భూగర్భంలో చెడిపోయినటువంటి బోర్లన్నీ కూడా మళ్ళీ వాటికవే మోటార్ లేకుండా తిరిగి పునర్జీవం పొందాయి. అంటే తిరిగి మళ్ళీ జీవం పొందాయి. ఇలాంటి పద్ధతి. తారెడారిలో వర్షపాతం ఎంతండి? తారెడారిలో వర్షపాతం 300 మిల్లీమీటర్లు అండి. అంటే జస్ట్ 30 సెంటీమీటర్స్. ఉమ్మడి ఆదిలాబాద్ లో వర్షపాతం 1400 మిల్లీమీటర్లు అండి. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఒక వెస్టర్న్ పార్ట్ కొన్ని ప్రాంతాల్లో గుడియత్నూరు, ఆదిలాబాదు, బోర్టు ఈ ప్రాంతం, ఊట్నూరు ఈ ప్రాంతంలో 1800 మిల్లీమీటర్ల వర్షపాతం అండి. తెలంగాణ, సౌత్ తెలంగాణ, మొత్తం తెలంగాణ యావరేజ్ 800 మిల్లీమీటర్ల వర్షపాతం అండి. ఒక వాక్యంతో ముగిస్తాను. పెన్నా బేసిన్ లో ఏదైతే పెన్నా బేసిన్, కృష్ణా ఎగువ బేసిన్ అయినటువంటి రాయలసీమలో తార్ ఎడారి కంటే 150 మిల్లీమీటర్ల వర్షపాతం ఎక్కువ ఉందండి. 450 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది తార్ ఎడారిలో. అంటే 45 సెంటీమీటర్స్. ఏది ఎక్కడ మన అనంతపురం, కర్నూలు, లేదా మిగతా రాయలసీమ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా, చిత్తూరు ఆ ప్రాంతాల్లో 450 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది. ఆ 450 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని 4 వాటర్ కాన్సెప్ట్ తో గనక చేస్తే, 4 వాటర్ కాన్సెప్ట్ లో చతుర్భుజ జల ప్రక్రియలో స్టీల్ అవసరం లేదండి. స్టీల్ అవసరం లేదు, సిమెంట్ అవసరం లేదు, ఇసుక అవసరం లేదు, కాంక్రీట్ అవసరం లేదు. ఈ 4 ఉండనప్పుడు కాంట్రాక్టర్ దోపిడీ ఉండదు, రాజకీయ నాయకుల దోపిడీ ఉండదు. ఈ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల గాని, పోలవరం నల్లమల సాగర్ గాని, లేదా మా దగ్గర నిర్మించేటటువంటి పాలమూరు ప్రాజెక్టు గాని, లేకపోతే మా దగ్గర నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గాని, ఇవి కాంట్రాక్టర్ల ప్రాజెక్టు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృష్ణారెడ్డి ప్రాజెక్టులు, దాంతో పాటు నవయుగ ప్రాజెక్టులు, ఎల్ఎన్టీ ప్రాజెక్టులు, పెద్ద బడా కంపెనీల డబ్బులు దోచుకోవడం కొరకు ప్రాజెక్టులు. వీళ్ళందరి డబ్బులు మళ్ళీ రాజకీయ నాయకులకు ఇస్తారు. ఆ రాజకీయ నాయకులు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. మళ్ళీ ప్రజల కలదాన లూటీ అవుతుంది. తెలంగాణ ఎప్పుడు లోటు బడ్జెట్ లో, ఏపీ ఎప్పుడు లోటు బడ్జెట్ లో, ప్రజలపైన అప్పులు మరింత పెరుగుతాయి, ప్రజల సంక్షేమం కట్ అవుతుంది. రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని మరొకసారి కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు మాకు అందుబాటులోకి వచ్చినందుకు. సో చూశారు కదా, పోలవరంపై తెలంగాణ వివాదం, దీనికి సంబంధించిన స్పెషల్ డిబేట్ ఇది. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.